అన్నీ ఒకే విధంగా ఫ్రై అయ్యాయి. ఇక అక్కడ మనం ఏం చేస్తున్నాము, కుక్కర్లో మీరు ఆల్రెడీ టమాటోస్ అన్నీ మనం వేసుకోవడం అన్నీ చూసారు కదా. పసుపు వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం, అలాగే పప్పు వేసానండి. ఒకసారి కందిపప్పు బాగా 2-3 సార్లు వాష్ చేసి కందిపప్పు కూడా వేసేసాను. ఆ తర్వాత వాటర్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మనం వేసుకోవాలండి. మీరు మెజర్మెంట్స్ ఫాలో అయితే మాత్రం మీరు మీ మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోండి. నేనైతే ఇలా చూసి నేను ఎస్టిమేషన్ ప్రకారం వేస్తూ ఉంటాను. సో నాకు అదే అలవాటు, నాకు మెజర్మెంట్స్ నేనైతే ఫాలో అవునండి. నాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను. చూసారు కదా, చాలా చక్కగా మొత్తం ఎక్కడ వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మనకి అలా సరిపోయింది. ఇంకా కుక్కర్ అయితే నాకు ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఎస్టిమేషన్ ప్రకారం నేను వేసుకున్నానండి. మీరు మెజర్మెంట్స్ ఫాలో అయితే మాత్రం మీరు అదే ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు చూసారు కదా, శుభ్రంగా ఆయిల్లో వేయించాను. ఆ తర్వాత కొంచెం అలా ఇంగు పోపు పెట్టేసాను అనమాట. ఇప్పుడు బాగా కలుపుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుతుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా పప్పు మనకి ఉడికింది. వాటర్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా అలా సరిపోయిందనమాట. చూసారు కదా, చాలా చక్కగా అయిపోయింది. ఇక మనం దీనిలో ఇది ఇలా వదిలేయకుండా కాస్త చింతపండు పులుసు అయితే తయారు చేసుకోవాలండి. ఎందుకంటే మనకి టమాటా ఫ్లేవర్ ఉంటుంది, బట్ పులుపు మీకు కావాలంటే చింతపండు వేసుకోవాల్సిందే. సో నేను చూసారు కదా, కాస్త ఒక చిన్న గ్లాస్ వాటర్లో చింతపండు అయితే నేను నానబెట్టాను. తర్వాత దాన్ని గుజ్జు వేసేసాను. చూసారు కదా, చాలా తక్కువ అనమాట. మరి ఎక్కువ నీళ్ళల్లో మనం చింతపండు వేసుకుంటే మనకి పప్పు పలుచగా అయిపోతుంది. సో మనకి చక్కగా టమాటా పప్పు చక్కగా రావాలి కాబట్టి కాస్త వాటర్లో వేసుకుని గుజ్జులా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చూసారు కదా, ఎంతో రుచిగా మనకి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక్కసారి నేను ఒక్క బాయిల్ వచ్చాక నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో అయిపోయిందండి. ఇది ఏంటంటే పప్పు పులుసు కూడా పెట్టేశాను. పప్పు పులుసుకి ఏ విధంగా అంటే ఒక ఆనియన్, కాస్త కరివేపాకు, అంతేనండి. కాస్త ఉడికించిన పప్పుని కాస్త వాటర్లో వేసుకుని అంతేనండి, ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పోపు పెట్టడం. సో సింపుల్గా పప్పు పులుసు ఆ విధంగా పెట్టేశాను. ఇంకా ఇదేనండి ఈరోజు బెండకాయ ఫ్రై, అలాగే టమాటో పప్పు పులుసు. పప్పు పులుసు యాక్చువల్గా విడిగా మీరు చూడాలనుకుంటే రెసిపీ కూడా నేను చేశాను, మీరు అది కూడా చూడొచ్చు. చాలా సింపుల్గా కాస్త పప్పు పులుసు, దానిలో కాస్త సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. ఇంత మంచి వెజ్ కాంబో చూసారు.